వచ్చేసింది. ఏమ్రా భిక్ష వేస్తున్నావురా? రూపాయి బిల్ల. ఈ ఫేస్ గట్లనే ఉంది కదన్నా. రూపాయి తీసుకుంటా లెక్క కనబడుతున్నా నీకు. అన్నా 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 నా దగ్గర ఇదే మిగిలిందన్నా. ఆ మల్లేష్ అన్నగాడు వచ్చి మొత్తం పట్టుకెళ్ళాడన్నా. మల్లేష నా ఏరియాలో చందా వసూలు చేయడానికి వాడేవాడరా బై? ఏమో అన్నా జబర్దస్త్ తిప్పుతున్నా. అరే మజాక్ అవుతుందా? వాడు కరెక్ట్ గా ఇలాగే బెదిరించాడన్నా. కానీ నేను గణేష్ అన్నకే చందా ఇస్తానని చెప్పానన్నా. పాత బస్తీలో పాలిథీన్ కవర్లు అమ్ముకునే నీచ్ కమీనే కుత్తే గాడికి భయపడతావురా అని వాడన్నాడన్నా. నీ అమ్మ తోడు సేమ్ డైలాగ్ కొట్టాడన్నా. ఆ బద్మాష్ గాడు ఇంత మాట మాట్లాడుతుంటే నువ్వెట్లుకున్నావు? లేదన్నా ఎదిరించాను. కానీ వాడు సిద్దికి మలేషియా విద్యలో నన్ను ఎర్రగద్దీశాడన్నా. సిద్దికి మలేషియా ఇదేంద్రా బై? అన్నా చెయ్యిలా తిప్పి 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 ఇలా లాగి పిడికిలి బిగించి లేవదు ఇంకా అయిపోయింది అంతే. చెయ్యిరా చెయ్యి అవుట్. ఇలా తిప్పి 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 మీ అమ్మ కడుపులు మాడ కాలు ఇరిగింది ఇరగదీరా బై. జై బోలో వివేక్ మహారాజ్ కి జై బోలో. అరే ఉరుకుతుర్రేమ్రా, ఉండుర్రా ఉండుర్రా. అరే ఉండుర్రా. అన్నా 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 లాస్ట్ లో ఒక పంచ్ ఉన్నదన్నా. ఏంటన్నా అది కాయ్ కసోటి బొల్. ఏమిటమ్మా ఇది? భూకంపం ఏమన్నా వచ్చిందా? ఇదంతా నందులీలే. ఏం లేలో రోజుకో కాల్ జరుగుతోంది. ప్రిన్సిపల్ ఏమిటయ్యా గడ్డం నీట్ గా ఉండొచ్చుగా? సార్ గడ్డం సంగతి తర్వాత మీకేం కావాలో చెప్పండి సార్. ఎవరికైనా సీట్ ఇవ్వాలా? ప్యూన్ కావాలి. అంకుల్ కొత్తగా జాయిన్ అయ్యాడే నందు, ప్యూన్ కావాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయడం లేదే సార్. డన్. నందు మావయ్య, నా డ్రీమ్ బాయ్ నందు. నందు మావయ్య, నందు కాదు, నందు కాదు. పరిగెడుతున్నారు. పట్టుకోండి పట్టుకోండి. ఎవరిని పట్టుకోండి? అవును ఎవరిని? ఎవరిని పట్టుకోండి అయ్యా. ఉంటాయి. నువ్వు లేవరా, దిగు, కూర్చో. నాన్న ప్రసాదం. పాపం బోని కానీ ఏమిటి తాకట్టేనా? అర్జెంట్ గా ఆకు పూజ జరిపించాలో. ఈ ఆకు పూజ ఏమిటో నాకు బాగా తెలుసు. ఇంతకు ఎంత కావాలో? ఆగు, 2000 నువ్వు సరిపెట్టుకో. వడ్డీ కింద 1000 నేను సరిపెట్టుకుంటాను. కామేశం, నిన్ను చూస్తుంటే ఆ కంచర్ల గోపనికి కజిన్లా కనిపిస్తున్నావు. అప్పిచ్చేటప్పుడు గోపంలా కనపడ్డా, వడ్డీ వసూలు చేసేటప్పుడు వడ్డీ కాసులు వెంకన్నలా అవుతాను. జాగ్రత్త. కామేశం, ఎందుకంత ఆవేశం? నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టిచ్చేస్తాగా. సరే చూడు. ఇందాక నుంచి వాడు చెవులు కెలుపుతున్నానా? వాడు ఏగనుకుంటున్నాడు. ఎంత చెప్పానా వాడు మళ్ళీ ఏగనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా ఐసా? అరే కామేశం, ఆజ్కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్న పైసా. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడవే కదరా. భయ్యా వచ్చినాకే హలో మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్ రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఎంత గొప్పగా చెప్పావయ్యా, నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో.
కొడితే కొట్టాలి రాటి కొట్టాలి లలలలలల. అరే వివేక్ మంచి కవిత చెప్పి కాఫీ కూడా ఇచ్చారా థ్యాంక్స్. సూపర్ థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో కోరి సినిమా కట్టి తీసుకెళ్తావు నా ప్యారి చింగి చక్క 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 చింగి చక్క దాన్ని నడుము చూడు చింగి చక్క దాన్ని ముక్కు చూడు చింగి చక్క దాన్ని చూడు చింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలరి చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏరా పిలక ఏంటి సంగతి పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? పని చెప్పు. దండం పెడతా వదిలే అన్నా. వీడు మామూలు మనిషి కాదు, నిజంగా పరశురాముడే. వెంటనే ఈ విషయం అన్నమాట ప్రకారం టంచనగా అసలు వడ్డీ కలిపిచ్చేస్తున్నాను, తీసుకో. అబ్బో మంచి రైతులో ఉన్నారు. డీల్ మీ డీల్ పడిందేంటి? మన డీలింగ్ బాగుండాలని. మడిగా కాఫీ చేశాను, తాగుతూ ఉండండి. మీ గంగాళం చేస్తాను. ఇదిగోనండి మీ గంగాళాలు. ఏమో కావేశం, నేను తాకట్టు పెట్టినప్పుడు ఈ ఒక్క గంగాళన్నే ఇచ్చింది. మీ గంగాళానికి పిల్ల పుట్టిందండి. హా? ఆ, అయ్యో, నేను నీకు ఇది ఇచ్చేటప్పుడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది నిండు చూడాలని. ఆ, నీ నిజాయితీకి మెచ్చుకోవాలి. వీడేంటి మరి అమాయకుల్లో ఉన్నాడు. చెప్తా, వెళ్ళొస్తాను కావేశం. అప్పుడప్పుడు ఏమైనా తెస్తూ ఉండండి. ఒక్క గంగాళం కర్మ, ఏకంగా బంగాళాఖాతాన్ని పట్టుకొచ్చేస్తా. ఇదిగోరా ప్రసాదం, పట్టుకో. దా. ఆ గోదావరి ఒడ్డున వేద పాఠశాల కొట్టొచ్చినట్టు కనిపిస్తోందేమో, అందరి కళ్ళు దాని మీదే. ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ రెండు చచ్చాయి. పంతులు పంతులు. చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ జమాలు పంతులు. నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని ఆ. దాన సంస్కారాలు నేనే చేసేది. ఇదిగో బూడిద గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరే నన్ను కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, ఆ, గంగాళానికి పుట్టిన పిల్లలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? ఆ. ఆ, బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో ప్యాకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం ఆ? ప్రసాదం ప్రసాదం పంతులు, త్వరగా కొడకయ్యా. ప్రసాదం కావాలి, ఇంటికి పద చెప్తా. కొట్టదా? పద. ఆ, నవ్వించాలి కానీ కాఫీ పట్టుకెళ్ళండి. బాబాయ్, మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పావు బాబాయ్. అవును, ఎందుకు ఆ నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మాన్పించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. ఆ. ట్రై చేయకూడదు. నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్లు మీకు ఎవరు మా ఇస్తారా? సాయిబాబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవునరా మావా? మన సాయిబడి అవును కదా. అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ వివేక్ బాబు వచ్చింది. ఎవరా నువ్వు? ఐఎమ్ కాడే ఫ్రమ్ కాలిఫోర్నియా అన్న. ఈడకెందుకు వచ్చినావురా? అంటే మీరు పెద్ద ఎన్ఆర్ఐ పార్టీ అని తెలిసిందన్న. నా దగ్గర పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉందన్న, అది మీకు వినిపిద్దామని. అయితే అయితే అది వేరన్నా, ఆ సినిమా తీసేశారు. దీని పేరు శ్లోకం అన్న. శ్లోకం శ్లోకం అన్న. మీరు మంచిగా తింటూ ఉండండి, నేను స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఏయ్! ఓపెన్ చేయగానే హీరో తల్లిని చెల్లిని తీసుకొని బస్ స్టాండ్ లోకి దిగుతాడు. పాపం హీరోది పేద బ్రాహ్మణ కుటుంబం అన్న. వాళ్ళ నాన్న చిన్న వేద పాఠశాల రన్ చేస్తున్నాడన్న. ఇంకెక్కడ వేద పాఠశాల? ఎప్పుడో తగలబెట్టేసా. కరెక్ట్ గా నా స్టోరీలో కూడా అదే జరుగుతుందన్నా. అదేనన్నా, ఆ విలన్లు అక్కడ రిసార్ట్స్ కట్టడం కోసం ఆ వేద పాఠశాలని కాల్ చేశారన్న. పాపం హీరో ఫాదరు అందులో పడి కాలి బూడిదైపోయాడన్నా. అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది అనుకున్నా, దాని గురించి ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ మంచి ట్విస్ట్ ఉందన్న. హీరో విలేజ్ నుంచి బయలుదేరి
విలన్ కాలేజీలో ప్యూన్ గా చేరి పీడి అయిపోతాడన్న. అసలు విషయానికి రారా. అరే వస్తున్నానన్నా, వస్తున్నా. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ మీ కూతురు లాంటిది అనుకోండి, కూతురు లాంటిది కూతురే అనుకోండి. చెప్పను. ఆ అమ్మాయి పీడి గారిని ప్రేమించింది. ఆ విషయం హీరోయిన్ ఫాదర్ తెలిసింది. హీరోయిన్ ఫాదర్ తెలియగానే ఒక్కటి పీకాడు. పీక్గానే వెళ్ళిపోయి బెడ్రూమ్ లో పడింది. బెడ్రూమ్ నిండా హీరో ఫోటో. అది చూసి తట్టుకోలేక విలన్ షాక్ షాక్ షాక్. అక్కడ బెడ్రూమ్ లో ఓపెన్ చేసామనుకున్నా. వాళ్ళు మనుషులు కారమ్మా, మృగాలు, నరరూప రాక్షసులు. ఆ కోపంతో నిన్ను చంపేసినా చంపేస్తారు. నా మాట విని నువ్వు నందు దగ్గరికి వెళ్ళిపో. నేను వాళ్ళని మేనేజ్ చేస్తాను. వెళ్ళిపో అమ్మా. ఇలాంటి మృగాలు ఎన్నున్నా నా నందు మొనగాడిగా నా మొగుడిగా ఇక్కడికొచ్చి నన్ను తనతో పాటు తీసుకెళ్తాడు. హీరో ఫుల్ ఎంటర్ అయ్యాడు సార్. బెడ్రూమ్ లో ఉన్న హీరోయిన్ చేయి పట్టుకుని విజయ గర్వంతో అలా నడిచిపోయాడు సార్. అదేంటి సార్ అడుగుస్తారు? నేను చెప్పింది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు పిల్లలిద్దరూ కలిసి నేనే జిమ్మి. దాస్ చెప్పు. నీ కూతుర్ని వివేక్ ఎత్తుకెళ్ళిండు, నా కూతుర్ని గాడే ఎత్తుకెళ్ళిండు. ఇప్పుడు మన ఇద్దరం శత్రువులం కాదు జిమ్మి, మన ఇద్దరికి శత్రువు ఒక్కడే. ఎక్కడ కలుద్దాం? మన అడ్డా కాడ. ఇప్పుడు క్లైమాక్స్ అన్నమాట. ఆ క్లైమాక్స్ నేను చెబుతా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ వివేకానంద శర్మని మా ఇద్దరి చేతుల్లో కర్మకాండ జరిపిస్తాం. చి, 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 చి. చాలా దరిద్రంగా ఉంటుంది సార్. ఎందుకంటే విలన్ చేతిలో హీరో చచ్చిపోయాడు అనుకోండి సార్. చూడరు చూడరు జనం చూడరు, సర్వ నాశనం అయిపోద్ది. కాబట్టి హీరో చేతిలో విలన్ పిచ్చి పిచ్చిగా తనులు తిని కుక్క తావు చచ్చిపోవాలి సార్. అప్పుడు సక్సెస్ అవుతుంది సార్. అందుకని క్లైమాక్స్ ఇలా తీయాలి సార్. నేను చెప్తున్నాను కదా. ఒప్పుకోవా? ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను ట్రెండ్ సెట్ అని 2 కోట్లు ఇచ్చి ఒప్పుకోను సార్. స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను చేయాల్సిందే. అసలు ఒప్పుకో. ఎట్లా ఒప్పుకుంటారు సార్? ఏంటనుకుంటున్నారు? అసలు ఏంటనుకుంటున్నారు మీరు? నిజంగా ఒప్పుకో. చేతి ఇండస్ట్రీ నిజంగా ఒప్పుకో. ఒప్పుకోను సార్. ఒప్పుకో. ఒప్పుకోను. ఒప్పుకోను. నీకిప్పుడే శత్రువు, నాకెప్పటి నుంచో శత్రువు. వాడు మామూలు మనిషి కాదు దాసు. గందుకే జిమ్మి, నువ్వు నేను శత్రువైనా చుట్టరికం కలుపుతున్నా. మన ఇద్దరం కలిస్తే గాడిని కొట్టడం